శ్రవంత్పై డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. 53 మంది కార్పొరేటర్లు 40 మంది ఆమెకు వ్యతిరేకంగా నిలిచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నెల్లూరు నగర మేయర్ శ్రవంతి పైన అవిశ్వాస తీర్మానం మొదలైంది. ప్రధానంగా చూస్తే 53 మంది కార్పొరేటర్లు 40 మంది కార్పొరేటర్లు ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాసం కోసం ఈరోజు కలెక్టర్ని కలిశారు. 15 రోజుల్లో దీనికి సంబంధించి ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. మనతో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ అలాగే మిగిలిన వారంతా కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఏంటి ఈ ప్రక్రియ అంతా? నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గారి మీద ఈరోజు 40 మంది కార్పొరేటర్లు, నేను నాతో పాటు సహచర డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్ అందరం కలిసి అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. గడిచిన 4 సంవత్సరాల కాలం పాటు మేమందరం ఏదైతే ఎన్నిక కాబడిన కార్పొరేటర్లు అందరం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలా, ప్రజలు మమ్మల్ని ఏదైతే ఆశతో గెలిపించారో, ఓట్లేసి గెలిపించారో వారందరి ఆలోచనలకు అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రాంతాల అభివృద్ధి పరచాలని ఆలోచనతో అడుగుపెట్టామో ఈ 4 సంవత్సరాల కాలం పాటు కేవలం 7 అంటే 7 మాత్రమే కౌన్సిల్ సమావేశాలు జరుపుకున్నాం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవే కాకుండా కార్పొరేషన్ మేయర్ అంటే పెద్దన్న పాత్ర పోషించాలా, కార్పొరేషన్ ఆస్తులకి సంరక్షణాలుగా ఉండాల్సినటువంటి మేయర్ గారి భర్త స్వయంగా కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి జైలు పాలైన సంగతి మనం చూసాం. ఇదే కాకుండా కార్పొరేషన్ కమిషనర్ గారి సీసీని గదిలో నిర్బంధించి దాడి చేసిన సందర్భం మనం చూసాం. ఇవే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి అనేక కార్యక్రమాలు, అనేక పథకాలు గౌరవ మంత్రి గారు, రూరల్ శాసనసభ్యులు తీసుకొస్తే వాటన్నిటికీ కౌన్సిల్ అనుమతులు కావాల్సిన సందర్భంలో అనుమతులు ఇవ్వకుండా, కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఆటంకపరుస్తున్నటువంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేమందరం కూర్చొని చర్చించుకున్నాం. మా అందరి అభిప్రాయం మేయర్ గారి నుంచి కొత్త మేయర్ని ఎన్నుకోవాలని ఆలోచన వచ్చిన తర్వాత గౌరవ మంత్రి గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారి అనుమతితో ఈరోజు ఇక్కడ అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. రోజు మేమందరం కూడా కార్పొరేటర్స్, ఒక 40 మంది కార్పొరేటర్స్ అందరం మాట్లాడుకున్నాం. అలాగే రూరల్ ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. ఈ అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి అర్జీ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పెద్దలు రూపన్న గారు చెప్పినట్టు ఎప్పుడైతే మళ్ళా మీటింగ్ పెడతారో ఆ రోజున ఓటింగ్ పద్ధతిలో మేమందరం కూడా ఓటేసి కొత్త మేయర్ని ఎంచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొత్తం 40 మంది దాకా. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 40 మెంబర్స్ వచ్చారు. 54 మెంబర్స్ కార్పొరేటర్స్ అయితే 40 మెంబర్స్ వచ్చారు. దాదాపు 54 డివిజన్లు ఉంటే ఒకరు రాజీనామా చేయడం జరిగింది. మొత్తం 53 మంది కార్పొరేటర్లు ఉంటే 40 మంది కార్పొరేటర్లు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పైన నోటీసు కూడా ఇచ్చారు. మరొక 15 రోజుల్లో వర్కింగ్ డేస్లో కొత్త మేయర్ని ఎన్నుకునే అవకాశం ఉంది. మొత్తం మీద నెల్లూరు నగరం అంతా కూడా ఈ రోజున ఈ మేయర్ పైన అసంతృప్తి పెట్టడం, అవిశ్వాసం పెట్టడం అనేది పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఇది కొన్ని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శాంతికుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్.